హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కనుక రింగ్ చేస్తే నేను ఏవైనా కొత్త వీడియోస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు వీడియో మీకు టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. సెలరీతో నేను చట్నీ చూపిస్తున్నాను. టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుంది. సేమ్ మనము బీరకాయతో చట్నీ చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఈ చట్నీ దోశ, ఇడ్లీతో కూడా తీసుకోవచ్చు. సో చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న సెలరీ ముక్కలు వేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే సెలరీ సేమ్ బీరకాయ లాగానే ఉంటుంది చట్నీ చేసుకుంటే అని చెప్పాను కదా. నార్మల్గా మనం బీరకాయ అయితే కొంచెం ఇండియన్ స్టోర్లో వెళ్తే కొంచెం $3 అలా ఉంటుంది కదా. ఈ సెలరీ అయితే దాని ప్రైస్ కూడా చాలా తక్కువ. $1కే మనకు పెద్ద బంచ్ లాగా దొరుకుతుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది. ఇక్కడ నేను సెలరీ కాడలు ఉంటాయి కదా, వాటితో పాటు సెలరీ ఆకులు కూడా వేశాను. ఆకులు చూసారు కదా, సేమ్ కొత్తిమీర ఆకులు లాగానే ఉంటాయి. వాటితో పాటు రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ సెలరీ యూఎస్లోనే ఎక్కువగా దొరుకుతుంది. నాకు తెలిసి ఇండియాలో అయితే దొరకదు. ఇక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ సెలరీతో చట్నీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ సెలరీ చూడడానికి ఇలా ఉంటుంది. దీని ఆకులు సేమ్ మనము కొత్తిమీర ఆకులు ఉంటాయి కదా, అవి కొంచెం పెద్దగా ఉంటాయి, ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి. ఈ సెలరీ హెల్త్కి చాలా మంచిది. దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ వీళ్ళైతే దీన్ని సలాడ్స్ లాగా అలా తింటూ ఉంటారు. సో మీరు సలాడ్స్ లాగా తినలేకపోతే ఇలా చట్నీ చేసుకొని ట్రై చేయండి. రైస్ తోటి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను. ఒక పక్కనవి మగ్గుతూ ఉంటాయి. ఆలోపు ఇక్కడ నేను స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా పల్లీల్ని ఫ్రై చేసుకుంటున్నాను. మరి ఎక్కువగా పల్లీలు వేసుకోవద్దు. ఒక 10 గింజల వరకు వేసుకుంటే సరిపోతుంది. పల్లీలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంతా పల్లీ టేస్ట్ వచ్చేస్తుంది, డామినేట్ చేసేస్తాయి పల్లీలు. కాబట్టి టేస్ట్ కోసం చాలా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను. నువ్వులు కూడా ఫ్రై చేస్తున్నాను. నువ్వులు ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందు కొంచెం వాటర్ని చిలకరించుకొని ఫ్రై చేసుకుంటే నువ్వులు లోపల నుంచి వేగి టేస్ట్ చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు రోటి చట్నీ చేసుకున్నా కంపల్సరీగా కొద్దిగా పల్లీలు, నువ్వులు అయితే కంపల్సరీగా యాడ్ చేస్తాను. పల్లీలు వేసినా వేయకపోయినా సరే. నువ్వులు కాల్షియం కదా, డైరెక్ట్గా మనం తీసుకోవాలంటే తీసుకోలేము. అదే పనిగా నువ్వులు ఉండలు చేసుకొని తినాలన్నా తినలేము కదా. ఇలా రోటి చట్నీ అయితే చేసుకున్నప్పుడల్లా మనం వేసుకుంటే కాల్షియం కూడా మనకు వస్తుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ఒక చిన్న వెల్లుల్లిపాయ, ఇక్కడ చట్నీలో నేను పచ్చిమిర్చి వేసాను కదా, ఆ పచ్చిమిర్చి, చింతపండు కూడా తీసేసుకొని ముందు వాటిని బ్లెండ్ చేసేసుకుంటున్నాను. ముందు నువ్వులు, పల్లీల్ని ఒకసారి గ్రైండ్ చేసేసుకొని తర్వాత నేను ఈ పచ్చిమిర్చి, చింతపండు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ ముందు పచ్చిమిర్చిని గ్రైండ్ చేస్తున్నాను, ఎందుకంటే సెలరీతో పాటు పచ్చిమిర్చి వేసుకున్నాం అనుకోండి, బాగా మనము పచ్చిమిర్చి మెదగాలనేసి ఎక్కువసేపు గ్రైండ్ చేస్తాము. అలా చేస్తే రోటి చట్నీ లాగా ఉండదు. మనము రోట్లో దంచుకున్నట్టుగా ఉండాలంటే ముందు పచ్చిమిర్చిని గ్రైండ్ చేసేసుకొని తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ పాటు సెలరీని ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం అనుకోండి, రోటి చట్నీ లాగా కచ్చా పచ్చాగా టేస్ట్ చాలా బాగుంటుంది. చట్నీలు ఎప్పుడైనా సరే రోట్లో దంచుకున్నట్టుగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. మిక్సీలో వేస్తున్నాం కదా, మెదుగుతుందనేసి ఎక్కువసేపు గ్రైండ్ చేసామనుకోండి, రోట్లో దంచినట్టుగా టేస్ట్ రాదు. నార్మల్గా మనము రోట్లో దంచుకుంటే చట్నీలు ఎంత టేస్ట్గా ఉంటాయి. మొత్తం అన్నం మొత్తము చట్నీతోనే తినేస్తాం కదా. అలా మనకు టేస్ట్ రావాలంటే నేను చెప్పిన టిప్ని ఫాలో అవ్వండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలాగే చట్నీలో మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోండి. మనం ఉడికేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు నేను చట్నీకి తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపు కోసము ఈ ప్యాన్ నేను నా లాస్ట్ వీడియోలో ఐరన్ ప్యాన్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి అన్న దాంట్లో చూపించాను కదా. ఇలా తాలింపు వేసుకోవడానికి కొన్నాను అని చెప్పాను కదా.
తాలింపుకైతే పర్ఫెక్ట్ అండి. చాలా బావుంది. నేనైతే వడియాలు కూడా దీంట్లోనే వేయించేస్తున్నాను. కొంచెం ఆయిల్‌తోనే మనము ఫ్రై చేసేసుకోవచ్చు. మనము పెద్ద పెద్ద పాన్స్‌లో డీప్ ఫ్రైకి ఇలా వడియాలు ఇలాంటివి వేయించుకోవడానికి పెట్టామనుకోండి ఆయిల్ ఎక్కువగా పడుతుంది. అలా డీప్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ మనం యూజ్ చేయాలంటే చేయలేము. అందుకని ఇలా చిన్న పాన్స్‌లో మనము డీప్ ఫ్రై లాంటివి ఇట్లా వడియాలు అలాంటివి వేయించుకున్నామనుకోండి తక్కువ ఆయిల్‌తోనే మనము ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ పాన్‌లో అయితే వడియాలు కూడా నేను చక్కగా వేపేస్తున్నాను. బావుంది చాలా ఇది. కాకపోతే ఏంటంటే చిన్న పాన్ కదా! కొంచెం ఎక్కువ టైం పడుతుంది వడియాలు అలాంటివి వేయించుకోవడానికి. తక్కువ ఆయిల్‌తో ఫ్రై చేసుకోవాలంటే తప్పదు కదా మరి. చిన్న ఫ్యామిలీ అయితే ఒకళ్ళకి, ఇద్దరికి అలా వడియాలు అలాంటివి అయితే ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం పెద్ద ఫ్యామిలీ అయితే కంపల్సరీగా కొంచెం పెద్ద పాన్ పెట్టుకొని ఫ్రై చేయాలి. నాకైతే ఇది సరిపోతుంది. ఇక్కడ తాలింపు కోసం ఆయిల్ పెట్టుకున్నాను కదా! ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకుంటున్నాను. తర్వాత కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చట్నీలో వేసేసుకుంటే సెలరీ చట్నీ రెడీ అయిపోతుంది. మీ దగ్గర కరివేపాకు ఉంటే తాలింపులో కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదు. అందుకని కరివేపాకు వేయలేదు నేను. ఇక్కడ చూసారు కదా! సెలరీ చట్నీ రెడీ అయిపోయింది. తాలింపు వేసుకున్న తర్వాత చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! టేస్ట్ కూడా నిజంగా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. బాయ్. టేక్ కేర్.